వెల్కమ్ టు ద ఛానల్ SRT Telugu Lectures. మనం ఈ రోజు వీడియోలో ఇఫ్ స్టేట్మెంట్ ఇన్ సి లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఫస్ట్ డెఫినిషన్ అండ్ దెన్ తర్వాత సింటాక్స్, ఫ్లో చార్ట్, ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా చూద్దాం ఇఫ్ స్టేట్మెంట్కి. సో ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ ఏ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్. అంటే నేను ఇప్పుడు కంట్రోల్ స్ట్రక్చర్స్ గురించి డిస్కస్ చేశాను కదా ప్రీవియస్ వీడియోలో. అందులో డెసిషన్ మేకింగ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ అనేది ఒక టైప్ అని చెప్పాను కదా. అంటే ఏంటి, ఇక్కడ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ యొక్క డెసిషన్ బేస్ చేసుకుని మనం చేంజ్ చేస్తామన్నమాట. సో ఈ ఇఫ్ స్టేట్మెంట్ అనేది డెసిషన్ మేకింగ్ కంట్రోల్ స్టేట్మెంట్ కిందకి వస్తుంది. సో ఇన్ దిస్ స్టేట్మెంట్ ఇఫ్ స్టేట్మెంట్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ బేస్డ్ ఆన్ సమ్ కండిషన్. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా. సో డెసిషన్ మేకింగ్ కంట్రోల్ స్టేట్మెంట్ అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషను డెసిషన్ మీద బేస్ అయ్యి జరుగుతుంది. ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ ఓన్లీ దెన్ స్టేట్మెంట్స్ అండర్ ఇఫ్ బ్లాక్ విల్ ఎగ్జిక్యూట్. అంటే ఈ ఇఫ్ స్టేట్మెంట్లో ఏంటి, మనం ఇఫ్లో ఒక కండిషన్ రాస్తాము. ఆ కండిషన్ ట్రూ అయితేనే ఇఫ్ బ్లాక్ కింద ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. బ్లాక్ అంటే ఏంటి, ఈ ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్ బ్రేస్ మధ్యలో ఉండే స్టేట్మెంట్స్ని బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటాం కదా. సో ఇఫ్లో మనం కండిషన్ రాస్తాము. ఆ కండిషన్ ట్రూ అయితేనే సో ఈ ఇఫ్ కింద ఉన్న బ్లాక్లో స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఈ కండిషన్ బేస్ చేసుకుని ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో కండిషన్ బేస్ చేసుకుని ఈ స్టేట్మెంట్స్ యొక్క ఎగ్జిక్యూషన్ని మనం ఆల్టర్ కానీ చేంజ్ కానీ కంట్రోల్ కానీ చేస్తున్నాం. సో అందుకని వీటిని డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అని అంటారు. సో ఇప్పుడు ఇఫ్ వచ్చేసి ఇఫ్లో ఉండే కండిషన్ ట్రూ అయితేనే మనకి ఇఫ్ బ్లాక్లో ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఇంకా ఏదో సమ్ అదర్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది సింటాక్స్. ఇఫ్ కండిషన్ ఓపెన్ బ్రేస్ ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన స్టేట్మెంట్స్ క్లోజ్ బ్రేస్ లేదా సమ్ స్టేట్మెంట్స్ ఎక్స్. దీనికి ఫ్లో చార్ట్ వచ్చేసి కండిషన్ ట్రూ అయితేనే ఇఫ్ బ్లాక్లో స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకపోతే సమ్ అదర్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అవన్నీ కూడా ఇంకా దేనికి కనెక్ట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. మనం ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఏదైనా ఒక పర్సన్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ ఆర్ నాట్ అనేది మనం చూడాలి. సో ఏదైనా ఒక పర్సన్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ ఆర్ నాట్ అని మనం ఎలా డిసైడ్ చేస్తాము, ఆ పర్సన్ యొక్క ఏజ్ యూజ్ చేసుకుని మనం డిసైడ్ చేస్తాం. సో ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే మాత్రమే ఎలిజిబుల్ ఫర్ ఓట్, లేకపోతే కాదు. సో మనం దీనికి ఈ ప్రోగ్రామ్ ఎలా రాస్తాము, ఫస్ట్ ఏజ్ రీడ్ చేసుకుని ఆ తర్వాత ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఆ ఏజ్ని గ్రేటర్ దాన్ 18 ఉందా లేదా అని చెక్ చేసుకుని గ్రేటర్ దాన్ ఏజ్ 18 ఉంటేనే ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని మనం చెప్తామన్నమాట. ఓకే, దానికి ఇలా రాస్తాం చూడండి. ఫస్ట్ డిక్లరేషన్ స్టేట్మెంట్ #include_stdio.h, తర్వాత మెయిన్, తర్వాత ఇది నేను ఏజ్ బేస్ చేసుకుని ఎలిజిబుల్ ఫర్ ఓటా కాదా అని చెప్తాను కాబట్టి ఏజ్ని డిక్లేర్ చేశాను, ఇంటిజర్ వేరియబుల్. ఆ తర్వాత ఏజ్ రీడ్ చేస్తున్నా, ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఏజ్ అని అడిగాను, స్కాన్ ఆఫ్ %d %ఏజ్ బికాజ్ ఇట్ ఈస్ అన్ ఇంటిజర్ వేరియబుల్ కాబట్టి %d యూజ్ చేశాను, ఫార్మాట్ స్పెసిఫైయర్. అండ్ దెన్ ఈ అడ్రస్ మనం ఇచ్చే వాల్యూ ఈ ఏజ్ అనేది ఈ ఏజ్ వేరియబుల్ అనే అడ్రస్లో స్టోర్ అవ్వాలి, అందుకని % ఇచ్చాము. మనం ఇప్పుడు మన మెయిన్ ఎయిమ్ ఏంటి, ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ రాయాలి. సో ఎప్పుడు ఎలిజిబుల్ ఫర్ ఓట్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే, సో నేను ఇక్కడ కండిషన్ చెక్ చేస్తున్నా, ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అని. సో ఒకవేళ అది ట్రూ అయిందనుకోండి, దట్ పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. సో నెక్స్ట్ ఇఫ్ బ్లాక్ క్లోజ్ అయింది, రిటర్న్ 0 ఇంటూ మెయిన్ రాసాం కాబట్టి సో మెయిన్ క్లోజింగ్. ఇప్పుడు సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సపోజ్ నేను ఇక్కడ ఏజ్ 10 అని ఇచ్చాను అనుకోండి, ఈ ఏజ్లోకి 10 రీడ్ అవుతుంది. సో ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్లో 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అని చెక్ అవుతుంది, కాదు కదా. అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు మన ఇఫ్ డెఫినేషన్ ప్రకారం. సో ఈ కండిషన్ ట్రూ అయితేనే ఇఫ్ బ్లాక్ కింద ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఎగ్జిక్యూట్ అవ్వదు, మనకేం అవుట్పుట్ రాదు. సపోజ్ నేను 21 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ 21 రీడ్ అవుతుంది. సో ఇక్కడ 21 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అని చెక్ చేస్తుంది. ఎస్, ఈ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ కింద ఉన్న బ్లాక్లో ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అయ్యి
ప్రింట్ఎఫ్ స్క్రీన్ మీద ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని వస్తుంది. మనం ఎప్పుడు 21 ఏజ్ ఇచ్చినప్పుడు ఇలా మనం ఈ బ్లాక్ యూజ్ చేసి ప్రోగ్రామ్స్ రాయాలన్నమాట. ఓకే, ఇది ఇఫ్ స్టేట్మెంట్ ఇన్ సి లాంగ్వేజ్ గురించి.